నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ. మార్చి 3వ తారీఖు 2026 సంవత్సరంలో కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణము అనేటువంటిది ఏర్పడిందండి. మన భారతదేశంలో ఇది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంది, మన దక్షిణ భారతంలో దీని ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంది, ఎప్పుడు పట్టు స్నానము, ఎప్పుడు విడుపు స్నానము చేయాలి, ఏ నక్షత్రం మీద లేకపోతే ఏ రాశి మీద దీని యొక్క ప్రభావాలు ఉంటాయి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనం డీటెయిల్డ్గా చూద్దామండి. మార్చి 3వ తారీఖు ఫాల్గుణ పౌర్ణమి మంగళవారం నాడు పుబ్బా నక్షత్ర సింహరాశి మీద ఈ గ్రహణము పాక్షిక కేతుగ్రస్త గ్రస్తోదయ చంద్రగ్రహణము అనేటువంటిది పట్టబోతోంది. ఈ యొక్క గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మధ్యాహ్నము 3:21 దగ్గర నుంచి సాయంత్రము 6:50 దాకా గ్రహణం ఉంటుందండి. కానీ భారతదేశంలోనే కాదని ఎక్కడైనా సరే చంద్రగ్రహణం అనేటువంటిది పగలు మనకి కనపడదు. అవునా? కనబడదు. మనకి చంద్రుడు కనబడదు. కాబట్టి చంద్రోదయం ఎప్పుడవుతుంది మనం చూస్తే కనుక, అంటే చంద్రుడు ఎప్పుడు మనకి కనబడతాడు? 6:02 దగ్గర నుంచి మనకి కనబడతారు. సో 6:02 దగ్గర నుంచి 6:50 వరకు మాత్రమే మనకి చంద్రగ్రహణం ఉన్నట్టుగా లెక్క. మన దక్షిణ భారతం మొత్తము కూడా దీన్నే ఫాలో అవ్వాలి. మన హైదరాబాదు ప్రాంతం కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ ఎక్కడైనా సరే సాయంత్రం 6:02 పట్టు స్నానము చేయండి. 6:51 విడుపు స్నానం అనేటువంటిది చేయండి. ఈ సమయాన్ని మధ్యలో చాలా కాస్మిక్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ చాలా హైగా ఉంటుంది. కాబట్టి పాజిటివ్గా మీరు ఏదైనా మంత్రము చాంటింగ్ చేయడం కానీ, దైవ ధ్యానము కానీ, పురాణ పఠనము కానీ, లేకపోతే భగవంతుడి యొక్క ఆరాధన కానీ విశేషించి మనం ఎప్పుడైతే చేస్తామో పురస్చరణ చేసినంత ఫలితం లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సమయాన్ని ఉపయోగించుకోండి, కేటాయించుకోండి. అయితే ఇది ఏ ఏ రాశుల మీద ప్రభావితం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి? ముఖ్యంగా ఇది పుబ్బా నక్షత్రము సింహరాశి మీద ఎక్కువగా ప్రభావితం అవుతుంది. కాబట్టి పుబ్బా నక్షత్ర జాతకులు కానీ, సింహరాశి జాతకులు కానీ ఈ గ్రహణాన్ని చూడరాదు. బాగా గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్ ఏంటి అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది, కుంభరాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది, మీనరాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది, అండ్ కన్యా రాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ ఉంటుంది అనేటువంటిది డీప్గా మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం. మరి కన్యా రాశి వాళ్ళకి ఒక చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? అసలు కన్యా రాశి వాళ్ళకి ప్రభావం ఉందా, ఉంటే పాజిటివా నెగిటివా మనం చూస్తే కన్యా రాశి వాళ్ళకి తప్పకుండా గ్రహణం యొక్క దోషం ఉంది. ఖచ్చితంగా కొద్దిపాటి నెగిటివ్ అయితే చూస్తారు. కానీ ప్రస్తుతం నడిచేటువంటి కన్యా రాశి వాళ్ళకి ఉన్నటువంటి గ్రహాల యొక్క స్ట్రెంగ్త్ మిమ్మల్ని కాపాడుతుందండి. ఎలాగా అంటే 6వ స్థానంలో చూడండి ఎన్ని గ్రహాలు మీకు యోగిస్తున్నాయో. రాహు కానీ, రవి కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ అద్భుతంగా మీకు యోగిస్తూ ఉన్నారు, అనుకూలిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే 3వ తారీఖున పట్టేటువంటి చంద్రగ్రహణం, 2వ తారీఖున శుక్రుడు 7వ స్థానంలోకి వెళ్ళడం, శుక్ర బలాన్ని మీరు కోల్పోతూ ఉన్నారు. శుక్రబలం చాలా అవసరం అండి కన్యా రాశి వాళ్ళకి. సెకండ్ లార్డ్ అంటే ధనస్థాన అధిపతి అనమాట. మెరిటల్ లైఫ్కి సంబంధించినటువంటి గ్రహం. అంటే మేజర్లీ మీకు డబ్బు రావాలి, విపరీతమైనటువంటి మనీ ఫ్లో మీరు చూడాలి అనుకుంటే శుక్ర బలం అనేటువంటిది ఉండాలి. అలాంటి శుక్రబలం కన్యా రాశి వాళ్ళకి అద్భుతంగా యోగించింది ముందు, కానీ ఈ యొక్క మార్చి నెలలో యోగించట్లేదు. దీంతో పాటుగానే ఈ గ్రహణము తర్వాత మార్చి 15వ తారీఖు తర్వాత గురుడు రుజుమార్గంలోకి వచ్చిన తర్వాత కన్యా రాశి వాళ్ళకి పెద్దగా గురుబలం అనేటువంటిది ఉండదు. ఇంకొక పాయింట్, మార్చి 15వ తారీఖు తర్వాత రవి తన బలాన్ని కోల్పోతూ ఉన్నారు. అంటే 3 బలాలు అనేటువంటివి మీకు తగ్గబోతూ ఉన్నాయండి. మొట్టమొదటిది 15వ తారీఖు తర్వాత రవి బలం తగ్గుతోంది. రెండవది 2వ తారీఖు తర్వాత శుక్రబలం ఉండట్లేదు. 11వ తారీఖు తర్వాత గురుబలం అనేటువంటిది పరిపూర్ణంగా ఉండదు. దీనివల్ల ఆర్థిక సమస్యలు అనేటువంటివి రాబోతూ ఉన్నాయి. ఫినాన్షియల్ డౌన్ అనేటువంటిది చూసే అవకాశములు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. సో కన్యా రాశి వాళ్ళు మార్చి మాసంలో గ్రహణము తరువాత చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కెరీర్లో ఎక్కువగా ఎఫర్ట్స్ అనేటువంటివి పెట్టాలి. మరింత జాగ్రత్త అవసరం అండి, చాలా చాలా కేర్ఫుల్. ఇంకా చెప్పాలి అంటే కన్యా రాశి వాళ్ళకి మార్చి మాసంలో కొన్ని గ్రహాలు అయితే కాపాడుతాయి. కుజుడు కాపాడుతారు ఏప్రిల్ 2వ తారీఖు దాకా, 3rd and 8th లార్డ్. కాబట్టి ముఖ్యంగా చెప్పాలి అంటే ఆయన మిమ్మల్ని ఈ అప్పుల బాధ నుంచి బయటికి తీసుకురావడానికో, యాక్సిడెంట్స్ అవ్వకుండా కాపాడడానికో, ఆరోగ్యం విషయంలో కాపాడడానికో, గొడవలు తగాదాల నుంచి బయటికి తీసుకురావడానికో ఖచ్చితంగా మిమ్మల్ని ఆయన కాపాడుతారు. బట్ ఓవరాల్గా కన్యా రాశి వాళ్ళకి ఫిబ్రవరితో పోలిస్తే మార్చ్ అనేటువంటిది ఖచ్చితంగా డౌన్ కనబడుతోంది కదండి, నెగిటివ్ అనేటువంటిది కనబడుతోంది కదా. ఖచ్చితంగా చాలా చాలా కేర్ఫుల్గా ఉండాల్సిందే. అయితే ఈ మార్చి 3వ తారీఖున పట్టేటువంటి గ్రహణం యొక్క ఎఫెక్ట్ని శాంతింప చేసుకోవడానికి
పరిహారము చేసుకోవడానికి 4వ తారీఖున ప్రత్యేకించి ఒక పరిహారం చెప్తాను, అది ఖచ్చితంగా నోట్ చేసుకోండి. కేజీంపావు ఉలవలు దానంగా ఇవ్వాలి, 1 కేజీంపావు పెసలు దానంగా ఇవ్వాలి, కేజీంపావు బియ్యము దానంగా ఇవ్వాలి. చంద్రగ్రహణం కాబట్టి ఒక వెండి నాగ ప్రతిమ, అంటే జంట నాగులు ఉంటాయి కదండి, చిన్న సైజ్ అయినా సరిపోతుంది, ఆ వెండి సర్పపు ప్రతిమ దానంగా ఇవ్వాలి. 1 కంచు పాత్ర తీసుకోండి, చిన్న గిన్నె లాంటిది కొనండి, దాంట్లో ఆవు నెయ్యి వేయండి. ఆ ఆవు నెయ్యి వేసి దాన్ని దానంగా ఇవ్వండి. ఎప్పుడైతే ఈ దాన ధర్మాలు మీరు చేస్తారో గ్రహణం తర్వాత పట్టబోయేటువంటి దోషం అంతా కూడా మీకు తొలగిపోతుంది. సో ఇది తప్పకుండా కన్యారాశి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆచరించండి. మార్చి మాసంలో మీకు ఇన్ డీటెయిల్డ్గా ఏ గ్రహం ఎప్పుడెప్పటి వరకు ఎఫెక్ట్స్ ఇవ్వబోతోంది, ఎవ్రీథింగ్ అన్నీ కూడా డీటెయిల్డ్గా నేను ఒక వీడియో చేశాను, దాన్ని ఫాలో అవ్వండి. మీకు రాబోయేటువంటి రోజుల్లో జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 1వ తారీఖు దాకా అయితే అద్భుతమైనటువంటి రాజయోగం ఉంది. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. ఈ మధ్యలో కుజుడిచ్చేటువంటి యోగం అయితే మిమ్మల్ని కాపాడుతుంది. బట్ ముఖ్యమైన పనులు ఏదైనా ఉంటే, చేసుకోవాల్సినవి ఏమైనా ఉంటే మార్చి 15వ తారీఖు లోపు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి.